హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే నేను ఒక మ్యాటర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అండి. యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది కదండి. ఆ ఇష్యూ ఒకటి 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది కదా. దానికోసం అని నేను మాట్లాడదాం అనుకుంటున్నా. జరిగిన కాడ నుంచి నేను డైలీ అమ్మాయి వీడియోస్ చూస్తూ ఉన్నా. నేను పాపం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను అమ్మాయి వీడియోస్ చూసేదాన్ని. అమ్మాయి రోజు ఏంటంటే మా ఇంట్లో గొడవ జరుగుతుంది అని పెడతా ఉండేది. వాళ్ళిద్దరూ ఇట్లా ఫోన్ పగలగొట్టడము, వాళ్ళిద్దరూ కెమెరా ముందు కూర్చొని గొడవ పడడము. ఇంకా అసలు ఇది నేను రోజు చూసి అనుకునేదాన్ని అనమాట. అసలు ఇది నిజమా, వీళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారా ఏమి అని అసలు నాకేం అర్థం కాకపోయేదన్నమాట. అదే ఒక కంటెంట్ లాగా ఎంచుకొని వీడియోలు చేస్తున్నారేమో అని నేను అనుకున్నా. కానీ అసలు ఇదంతా జరిగిన తర్వాత అయితే నాకు అనిపించింది, అయ్యో పాపం కదా అసలుకి. అంటే ఇన్ని రోజులు జరిగింది నిజమే కదా అని నాకైతే ఇప్పుడైతే అర్థమైంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ అన్నయ్యలు ఇంతమందిని కూర్చోబెట్టి కూడా అమ్మాయి పంచాయత్ చేసింది. అప్పుడు అనుకున్నా, అంటే వీళ్ళందరూ యూట్యూబర్లే కదా. వాళ్ళ ఫ్యామిలీలో మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి ఛానల్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబర్లే అనమాట. అసలు ఎంత పొరపాటు అయిందిరా బాబు నాదే అని మళ్ళీ నాకే అనిపించింది. పాపం అనిపిస్తుందండి. పాపం చిన్న పిల్ల, 19 సంవత్సరాలు అంట అమ్మాయికి. 19 ఇయర్స్ అంటే ఎంత అండి పాపం. అసలు అమ్మాయికి ఇప్పుడే జీవితం నిండు నూరెళ్ళు నిండిపోయినాయి అమ్మాయికి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయి వీడియోలు చూస్తుంటే. అసలు ఎంత అందంగా ఉంది అమ్మాయి, వాడెలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఎలా ఉంది, అసలు ఎట్లా వచ్చినాయి వాడికి ఆ చేతులు ఎట్లా వచ్చినాయి అసలుకి చంపడానికి. అసలు చాలా బాధ అనిపిస్తుందండి. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. 13 మంది అన్నలు ఉంటే వాడికి ఎంత ధైర్యం ఉంటే చంపొచ్చండి అసలుకి. వాడు బయటకు వచ్చి బతకగలుగుతాడా? ఇప్పుడు ప్రశాంతంగా వాడు బతకగలుగుతాడా? ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ అన్నయ్యలకు ఇష్టం లేదు, వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. మనం చంపడం ఎందుకు అసలుకి? ఆ అమ్మాయిని చంపడం ఎందుకు? వాడికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా, వేరే అమ్మాయిని చేసుకోవచ్చు కదా. పాపం ఆ అమ్మాయి పొడుస్తూ ఉంటే కూడా, సరే ఇంతగానం పొడిచినో ఇంతగానం కొట్టినో ఇప్పటికన్నా నన్ను వదిలేసాయి, మా అమ్మ నన్ను కాపాడుకుంటుంది, మా అన్నలు నన్ను కాపాడుకుంటారు, నువ్వు వెళ్ళిపో, ఇంకా పారిపో అని చెప్పిందంట. ప్రేమించినట్టు నటించి అమ్మాయితోటి మంచిగా ఉన్నంతసేపు ఉండి ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ తీపిచ్చిండంట. మళ్ళీ ఇది రెండోసారి ప్రెగ్నెంట్ అంట. ఆ ప్రెగ్నెంట్ తీపిద్దాం అనేది కూడా వీళ్ళు వీడియో తీశారు. అంటే ఆ అబ్బాయికి ఇష్టం లేదు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండడం, ఈ అమ్మాయికి ఏమో ఇష్టం అనమాట. అయితే ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు పాపో బాబో కావాలని ఈ అమ్మాయి అంటుంది. కానీ ఆ అబ్బాయి ఏమంటాడు, నాకు వద్దు, నాకు ఇప్పుడే పిల్లలు వద్దు, తీపిచ్చేద్దామని ఆ అబ్బాయి అంటాడు. అది కూడా గొడవ పడి పెట్టారు వీడియో. ఇంకా నేను ఇవన్నీ కంటెంట్ కోసము, ఇంకా ఏదో వీడియోస్ కోసం వ్యూస్ కోసమే అనుకున్నా. పాపం సారీ రా వైషు, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందమ్మా. నిజంగా అండి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలాగా అనమాట. చూస్తూ ఉండేదాన్ని రోజు నేను అమ్మాయి వీడియోస్. చాలా అంటే చాలా అందంగా ఉంది ఆ పాప. ఎంత అందంగా ఉందంటే చక్కని బొమ్మ అసలు. కానీ అమ్మాయిని ఎట్లా చంపబుద్ధి అయింది అసలుకి, చేతులు ఎట్లా వచ్చినాయో. ఎంత ఘోరంగా చంపిండండి అసలు. ఇక్కడ పొడిచిండు, ఇక్కడ చేతికి ఇక్కడ పొడిచిండు, ఎక్కడ పడితే అక్కడ అసలుకి ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చంపేసిండు ఆ అమ్మాయిని. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవయ్యా బాబు, నిన్ను ఎవరు చూసుకోమన్నారు? ఎంతమంది అన్నలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దమ్మలు, పిన్నులు, పెద్ద బలగం వాళ్ళది. అంత పెద్ద బలగంలో చిన్న గాజు బొమ్మలాగా సాదుకుంటే ఆ గాజు బొమ్మని ముక్కలు చేసి వెళ్ళిపోయినావు నువ్వు. జీవితాంతం శిక్ష అనుభవించుతావు నువ్వు. పైన దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తాడు. మరి మనం ఒక మంచి చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఒక చెడు అనేది చేయకూడదు. ఇంటూ ప్రాణాన్ని తీసినావు, నీ బిడ్డను కూడా చంపుకున్నావు నువ్వు. పోలీసు వాళ్ళ చేతిలో కూడా ఏమీ ఉండదంట. వాళ్ళకు కూడా చంపేంత కోపం వచ్చింది, కానీ వాళ్ళు చంపలేరు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఆ గదిలో వాళ్ళు, ఈ గదిలో వీళ్ళు ఉన్నారు. అసలు ఇంత సౌండ్ రాకోకుండా ఆ పిల్లని ప్రాణం తీసిండంటే అంత నరకం చూపించిండు. ఆ పిల్లని కత్తిపోట్లు పొడిసి మెడకాయ బిసికి ఎంత ఘోరంగా చంపిండు. ఇంత సౌండ్ రాకుండా మేనేజ్ చేసిండు.
ఎంత ధైర్యం ఉందండి వాడికి. అమ్మాయి ప్రాణం తీసేసిండు. అమ్మో, ఎంత ధైర్యం ఉండాలండి ఒక మనిషి ప్రాణం తీయాలంటే. 2 ప్రాణాలు తీసిండు. అసలు ఆ ఇంట్లో జరిగేవన్నీ పెడుతుందంటే ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. ఇది ఈ పిల్ల కంటెంట్ కోసమే, ఏదో వ్యూస్ కోసం ఏదో చేస్తుందేమో అనుకున్నా, కానీ నేనైతే ఇట్లా అనుకోలేదండి. సారీరా బంగారం. చాలా ఏడుపు వస్తుంది. ఆ పిల్లకి న్యాయం జరగాలి ఖచ్చితంగా. లేదు, ఒకసారి మీరు వీడియోస్ చూడండి. జేబులో చేయి పెట్టుకొని పోతాడు. పోలీసు వాళ్ళు అటొకళ్ళు ఇటొకళ్ళు ఉండి తీసుకొని పోతుంటే జేబులో చేయి పెట్టుకొని పోతాడు. నాకైతే అసలు ఒరే బాబు, నువ్వు అసలు ఎలాంటి మనిషి రా నువ్వు అసలు అనిపించింది నాకైతే. ఎక్కడ కూడా గింత కూడా గిల్టీ ఫీలింగ్ లేదు అమ్మాయిని చంపేసినానే. పక్కన రూమ్లో తల్లిదండ్రిని పెట్టుకొని ఈ రూమ్లో నువ్వు అమ్మాయిని చంపేసి మళ్ళీ బయటికి పోయి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మంచిగా నువ్వు తాపీగా వాళ్ళు కొనిచ్చిన బండి వేసుకొని పోయినావంటే ఎంత ధైర్యం బాబు నీకు. నమస్కారం రా బాబు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎంత మంచి చేస్తామో అంతకి 2 మంచి వచ్చింది మనకి. ఒకళ్ళకి మనం ఎంత చెడు తల పెడతామో అంతకి 3-4 చట చేస్తాడు దేవుడు. ఎందుకంటే కర్మ రిటర్న్ వచ్చింది. ఇంట్లో వాళ్ళని అందరిని చూస్తా ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ అన్నయ్యలు అయితే వాళ్ళ అమ్మలు, వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్దమ్మలు పిన్నులు వాళ్ళ గొంతులు పోయినాయి, మాట రావడం లేదు. వాళ్ళు పాపం వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే ఆ సమాధి మీద, అమ్మాయి దగ్గర సమాధి మీద పడుకొని ఏడుస్తున్నారండి. చాలా అంటే చాలా ఘోరం జరిగిపోయిందండి. ఎంత అండి, 18-19 సంవత్సరాల అమ్మాయి అండి. పాపం ఆ అమ్మాయి ఏమంత అన్యాయం చేసిందండి. ఆ పిల్ల పాపం అమ్మాయికి ఇష్టం లేదు, అసలు చేసుకోవడం ఇష్టమే లేదు, వాడిని చేసుకోవడం ఇష్టమే లేదు. వాడు నేను మందు తాగి చచ్చిపోతాను, నువ్వు నన్ను చేసుకోపోతే అంటే వాళ్ళ అమ్మలు వాళ్ళ అన్నయ్యలు అందరూ కలిసి పాపం అమ్మాయిని బతిలాడి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కానీ ఆ అబ్బాయిని చేసుకుంది. అదే అమ్మాయి చేసిన పెద్ద తప్పు. వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ పిన్నాలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న చేసిన పెద్ద తప్పు. కానీ అంతగానో నటించిండు కదండి పాపం. వాళ్ళకి ఎక్కడా కూడా డౌట్ రాలేదు. అంటే మన పిల్ల కోసం మందు తాగిండంటే ఎంత ప్రేమించి ఉండొచ్చు అనేది ఒకటే ఆలోచించారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కామెంట్లల్లో అంటున్నారండి, ప్రతిదీ వీడియోస్ తీసి పెడుతున్నావు ఎందుకమ్మా నువ్వు, ప్రతిదీ ఇంట్లో సంసారం బయట వేసుకుంటున్నావు నువ్వు, ప్రతిదీ జరిగేది మొత్తం యూట్యూబ్లో పెడుతున్నావు నువ్వు అని అంటున్నారండి. 19 సంవత్సరాలు ఉన్నాయండి, ఏం తెలుసండి ఆ పాపకి. ఒకవేళ పెట్టింది అనుకోండి, అనుకోవచ్చు కదా ఇప్పుడు నా భర్త ఇట్లనన్నా మారుతాడేమో, ఇంకో వేరే అమ్మాయితో మాట్లాడుతుండని వీడియోస్ తీసి పెడుతుంది. ప్రతిదీ వీడియోస్ తీసి పెడుతుందంటే ఇప్పుడు అమ్మాయి ఇట్లా కూడా ఆలోచించి ఉండొచ్చు కదా. ఎందుకులే ఇది ఊక పబ్లిక్లో పెడుతుంది తీసి, నేనేం చేసినా కానీ అందరికీ చూపిస్తుంది, వీడియోలు పెడుతుంది, లేకపోతే గొడవ పడితే వీడియో పెట్టిద్ది, ఎందుకు నాకు అవసరమా, ఇంకా నేను ఇప్పటికన్నా మారుతా అనుకొని వాడు అట్లనన్నా మారుతాడేమోనని పాపం అట్లా ఆలోచించిందేమో. నేను మాట్లాడిన మాటలో ఏదైనా తప్పు ఉంటే దయచేసి నన్ను క్షమించండి.